ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా గిరిగాడు ఏమయ్యాడో మాకు తెలియాలి. మీరు ఎక్కడ దాచినా వాడంతట వాడే మా దగ్గరికి రావాలి. లేదంటే కేసు పెట్టి మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టిస్తాను. వాడికేమైనా హాని జరిగిందని తెలిస్తే చట్టం మీకేం శిక్ష వేస్తుందో నాకు తెలియదు, కానీ నేను విధించే శిక్ష మాత్రం మరణ శిక్షే. పదలుడో. క్రాంతి, నేను అడిగా కూడా గిరితో మీరు ఫోన్ మాట్లాడిన విషయం నాకెందుకు చెప్పలేదు? మాట్లాడవేంటి? మొన్నది ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తే ఏం తెలియదని చెప్పావు, ఇప్పుడు ఫోన్ మాట్లాడానని చెప్తున్నావు. అసలేం జరుగుతుంది? ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది? ఆ కర్పూరం చెప్తున్నట్టు ఇద్దరూ కలిసి వాడిని ఏమైనా చేశారా ఏంటి? చెప్పవే, నాకన్నీ తెలుసు. కానీ మాకు తెలియకుండా ఏదో దాస్తున్నారు. ఏం జరిగిందో చెప్పండి. అత్తయ్య, ఆ గిరిగాడు నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసిన విషయం ఎవరికి చెప్పొద్దని నేను క్రాంతిని రిక్వెస్ట్ చేశాను. దాచిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఏంటి అంటే, ఒక పక్క పూజ పెళ్లి పత్రిక రాసుకుంటున్నాం, పెళ్లివారు కూడా ఇంట్లో ఉన్నారు. ఆ టైంలో గిరి చేస్తున్న పని ఇది అంటే వాడితో గొడవ పడతారు లేదా కేసు పెడతారు. అప్పుడు పోలీసులు కేసులు గిరిని అరెస్ట్ చేయించామని చెప్పి ఆ కర్పూరం వచ్చి గొడవలు చేస్తుంది. ఈ గందరగోళాలన్నీ ఎందుకని నేనే చెప్పలేదు. నిజంగా అంతేనా? ఏమన్నా ఉంటే చెప్పిచావండి. ఆ కర్పూరం అసలే మనిషి కాదు. రామచంద్ర ప్రభు, నీ వల్ల ఒక తలనొప్పి కాదే, మొదటి నుంచి అంతే నీతో. మాట్లాడు క్రాంతి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరిగిందా? అలా ఏమైనా జరుగుంటే చెప్పు, ఏదైనా మనం ఆలోచించడానికి ఉంటుంది. నిజంగా ఏం జరగలేదండి. ఏమో బాబాయ్, ఈ గొడవలేంటో, ఇవన్నీ ఎటు దారి తీస్తాయో ఏంటో. భగవంతుడో, జరుగు. పద. అత్త, 2 రోజులు టైం అని చెప్పాం కదా. గిరిగాడేమయ్యాడో వాళ్లే చెప్తారు. బండి ఇక్కడ ఎందుకు, తీసుకెళ్ళిపోదా? పదా. సరే పదా. మళ్ళీ లోపలికి ఎందుకు వస్తున్నారు క్రాంతి? ఏదైనా గ్లూ గానీ దొరికిందా ఏంటి? అల్లుడు, డూప్లికేట్ కీతో స్టార్ట్ చేయి. వాళ్ళు బండి తీసుకోవడానికి వచ్చారు అంతే.
హలో సార్, ఏమైనా తెలిసిందా? అవునా? ఓకే, మీరు ఫాలో అప్ చేస్తూ ఉండండి. క్రాంతి, వచ్చేస్తున్న కానిస్టేబుల్ మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళాడు? డౌట్ వచ్చేసినట్టుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.